అస్సలం వాలేకుం అండి. ఈరోజు చేపల పులుసు చేసి చూపిస్తున్నాను. ముందుగా దీన్ని బాగా శుభ్రం చేసి ఉప్పు, పసుపు, కారం కలిపి మ్యారినేట్ కోసం పెట్టినానండి. ధనియాలు 2 టీ స్పూన్లు, జీలకర్ర 2 టీ స్పూన్లు, మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ వేసినాను. బాగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇలా బాగా ఇలా పౌడర్ చేసిన తర్వాత ఇందులో ఒక 20 దాకా వెల్లుల్లి వేసుకోవాలండి. మరి మిక్సీకి వేసుకోవాలా, అలాగా చేసి పెట్టుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ టమాటా ఇలా ప్యూరీ చేసి పెట్టుకోవాలండి. ప్యూరీ చేసి పెట్టుకోవాలి. నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నానబెట్టి పులుసు చేసి పెట్టుకున్నాను. చేపల పులుసు కోసము లోతు తక్కువ వెడల్పు గల బాండ్లీ తీసుకోవాలండి. తర్వాత ఆయిల్ వేసి ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. వేడి అయ్యాక పచ్చిమిర్చి వేయాలండి. మిర్చి 2 రెప్పలు కరివేపాకు వేయాలి. తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ వేయాలండి. దీన్ని బాగా రోస్ట్ చేయాలండి. ఆనియన్స్ ఇలా మగ్గాక ఇందులో టమాటా ప్యూరీ వేయాలండి. ముందు ఇందులోనే కారం, ఉప్పు వేయాలండి. వేసి బాగా కలపాలి. నూనె పక్కకు వదిలే వరకు కలపాలండి. ఈ మసాలా వేయాలి, బాగా కలపాలి. ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. 2 మినిట్స్ ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు పులుసు వేయాలండి. రసం వేసిన తర్వాత ఇలా కలపాలండి. కొద్దిసేపు ఒక పొంగు వచ్చే వరకు మూత పెట్టి పెట్టేస్తాను. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనకు కావాల్సినన్ని నీళ్లు పోసుకోవాలండి. నీళ్లు పోసుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. చేపలు వేసుకోవాలి. చేపలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో చేపల్ని ఉడకనివ్వాలండి. మూత పెట్టేసి ఉడకనిద్దాము. ఒకసారి మూత తీసి చూద్దామండి. తర్వాత ఇందులో కొత్తిమీర చల్లుకుందాము కొద్దిగా. తర్వాత ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టి ఉంచుతాము. అంతేనండి, గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇది మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి, గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇది మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.